నమస్తే సార్, మీ పేరండి? మల్లికార్జున. ఏం చేస్తుంటారు? నేను వ్యవసాయము, పొలిటికల్. ఏంటి మరి ఎలా ఉంది వ్యవసాయం? వ్యవసాయం బాగుంది. రైతులకి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, అంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులకి ఎంతవరకు న్యాయం జరిగింది అనుకుంటున్నారు? చాలా ఈ 5 years చాలా అద్భుతంగా జరిగింది. ఎందుకంటే లాస్ట్లో మాకు ఆంధ్రనీవా నీళ్ళు జిడిపల్లి రిజర్వ్ మామూలు నీళ్ళకి వచ్చినా కూడా ఒక పంపు ద్వారా తీసుకొచ్చినా కానీ కాంగ్రెస్ గవర్నమెంట్లో కానీ ఎవరికి ఉపయోగపడలే. ఏదో మేము ఇచ్చినామనే విధంగా వాళ్ళు చేసినారు కానీ ఉపయోగపడలేదు. కానీ మన ఈ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ కాలువని పూర్తి మాల్యాల నుంచి పూర్తి వెడల్పు చేసి ఆ వెడల్పు చేసిన తర్వాత ఎక్కువ నీళ్ళు తీసుకొచ్చినా ఉంటాం. అప్పుడు ఏదో ఒక నెల రోజులు ఇచ్చేవాళ్ళు లాస్ట్ 5 yearsలో. అదే విధంగా కాకుండా ఒక ఆగస్ట్ నుంచి ఈ రోజు వరకు కంటిన్యూగా 4 పంపులతో మాల్యాల నుంచి నీళ్ళు శ్రీశైలం డ్యామ్ నుంచి వస్తున్నాయి. మాకు ముఖ్యంగా మాది 356 ప్యాకేజీ కింద 356 ప్యాకేజీ కింద 325 కోట్లు ఆంధ్రనీవా శాంక్షన్ అయింది మాకు. అవి పయ్యావల కేసుకున్న పట్టుదల బట్టి 2 years కింద శాంక్షన్ చేపించినాడు. మా మండలానికి దాదాపు 36,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రోగ్రాం అది. అందులో భాగంగా అన్ని చెరువులకి నీళ్ళు ఇవ్వాలని ఫస్ట్ తీసుకున్నాడు. పిల్ల కాలువలు మళ్ళీ తవ్వుతున్నారు. అన్ని వర్క్లో జరుగుతున్నాయి. అందులో భాగంగా మా మండలంలో దాదాపు 10 చెరువులు ఉన్నాయి. 10 చెరువులకు నీళ్ళు ఇచ్చే విధంగా ప్లాన్ చేసినాం. ఇప్పుడు 2 చెరువులకి 2 విడతలుగా నీళ్ళు ఇవ్వడం జరిగింది. సీరిప్ చెరువుకి, బెలుగుపు చెరువుకి. తర్వాత కాలువ తగ్గులో ఉంది. మా చెరువులు హైట్లో ఉన్న సందర్భంగా మళ్ళీ సపరేట్ ఎత్తిపోతల పథకం పెట్టి మళ్ళీ అన్ని చెరువులకు నీళ్ళు ఇచ్చే విధంగా పైప్ లైన్లు కూడా వర్క్ స్టార్ట్ అయింది. త్వరలోనే మా అన్ని చెరువులకు కూడా నీళ్ళు సఫిషియెంట్గా అందుతాయి. అదే పొలాలకు కూడా నీళ్ళు వస్తాయని మేమంతా ఆశాభావంతో మా పయ్యావల కేశవ్ గారి కృషితో జరుగుతుందని ఆశిస్తున్నాం. పయ్యావల కేశవ్ గారు అంటే గతంలో ఓడిపోయిన వ్యక్తి, ఎమ్మెల్యేగా పోటీ చేసి, అలాంటి వ్యక్తి ఇక్కడ అభివృద్ధి పనుల్లో ఎంతవరకు పాల్గొని ఇక్కడ అభివృద్ధి అనేది ఎంతవరకు చేశారు మీ ప్రాంతం? ముఖ్యంగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ప్రతిపక్షంలో 10 సంవత్సరాలుగా అసెంబ్లీని గడగడలాడించి అసెంబ్లీలో ఏ సమస్య అయినా మా ఉరకొండ తాలూకా సమస్య ఏ సమస్య అయినా క్షుణ్ణంగా అధ్యయనం చేసి అసెంబ్లీలో మాట్లాడిన ఘనత మా పయ్యావల కేశవం చెందుతుంది. ముఖ్యంగా రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అద్భుతంగా సమస్యలు నిలదీస్తే ఆనాడు ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఆయన్ని ప్రశంసించిన కాలం ఉంది, టైం ఉంది. అందులో భాగంగా పయ్యావల కేశవన్న ఎప్పుడు 25 సంవత్సరాలుగా ప్రజల్లో ఉన్నాడు. ఆయనకి ఏ సమస్య కింద స్థాయి కాలనీలో నుంచి రాష్ట్ర స్థాయి, ఢిల్లీ స్థాయిలో కూడా ఏం జరిగేదో ప్రతి ఒక్క సబ్జెక్ట్ మీద అవగాహన ఉంది. ఆ అవగాహనతోనే ఎన్నో కార్యక్రమాలు చేసినాడు. ముఖ్యంగా గవర్నమెంట్ వచ్చినప్పుడు 1 సంవత్సరం రోజులు సైలెంట్గా ఉన్నాడు. ఎందుకున్నా అంటే ఇక్కడ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి గెలిచినాడు అనమాట. ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి గెలిచినప్పుడు ఆయనకు మనం పూర్తి ఆపోజిట్ ఉండకూడదు. ఆయనకి ఫ్రీ స్వేచ్ఛ ఇస్తాము. ఆయన ఏమైనా అభివృద్ధి కార్యక్రమం చేస్తాడేమో అనుకుంటే ఆయన కనీసం అసెంబ్లీకి కూడా వెళ్ళకోకుండా దాదాపు అసెంబ్లీకి కూడా వెళ్ళా విశ్వేశ్వరరెడ్డి. ఇక గ్రామాల్లోకి రాలేదు, అసెంబ్లీకి వెళ్ళలేదు. అలాంటి పరిస్థితుల్లో ఇంకా పయ్యావల కేశవన్న తన ఉరకొండ కాన్స్టిట్యూన్సీ తన భుజాల మీదే వేసుకున్నాడు. అన్ని సమస్యలను కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినాడు. అన్ని సమస్యలు పరిష్కారం చేసినాడు. కాబట్టి ఈరోజు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఎక్కడ పోయినా ఉరకొండ తాలూకాలో ఏ గ్రామం పోయినా అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి. ఎందుకంటే ప్రజల్లో స్వచ్ఛందంగా కేశవాన్న వస్తున్నా, తెలుగుదేశం పార్టీ జెండా పోతుందన్నా కూడా స్వచ్ఛందంగా వాళ్ళంతకు వాళ్ళే తరలొచ్చి ఈసారి మేము లాస్ట్ టైం 5 years కింద చాలా తప్పు చేశాం. ఒక విశ్వేశ్వరరెడ్డి అనే వ్యక్తిని ఏదో నేను చనిపోతే ఈసారి ఆయన 2 సార్లు గతంలో 2 సార్లు ఓడిపోయినా ఉంది. 3వసారి నేను చనిపోతాను ఓడిపోతే అని అంటే ప్రజలు సానుభూతితో ఓట్లు వేసి తప్పు చేసినామని అందరూ అనుకుంటున్నారు. ఈసారి పయ్యావల కేశవాన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించే పరిస్థితులు ఉన్నాయి. అంటే విశ్వేశ్వరరెడ్డి గారి విషయానికి వచ్చేసరికి ఆయన ఏమీ చేయలేదని మీరు అంటున్నారు. కానీ ఆయన చెప్పే తీరు చూస్తుంటే మొత్తం ఇక్కడ జరిగిన అభివృద్ధి అంతా తానే చేశానని చెప్తూ ఉన్నారు కదా. మరి అందులో ఎంతవరకు నిజం ఉందంట? ముఖ్యంగా ఆయనకు ఒక విద్య తెలుసు. పయ్యావల కేశవన్న ఏదైనా ఒక సమస్య, ఒక పెద్ద సమస్యని 300 ప్యాకేజ్ కానీ, ఆంధ్రనీవా ప్యాకేజ్ కానీ, ఇంకా ఏదైనా మా మండలానికి కస్తూర్బా స్కూల్ అది హై స్కూల్ నుంచి జూనియర్ కాలేజ్ చేసిన విషయం అయితేనేమి, అదేవిధంగా టౌన్ అభివృద్ధిలో ఉరకొండ టౌన్ని చాలా అద్భుతమైన అభివృద్ధి చేసినాడు. అక్కడ వచ్చిన ఫండ్స్ కానీ ఏదైనా కేశవన్న పోరాడుతున్నాడు అని తెలుసుకుని వెంటనే ఆయన ఉదయం మార్నింగే కేశవాన్ని ఇంటర్వ్యూ ఇస్తాడు. ఇవి నేను తెచ్చినా అంటేనే ఇవన్నీ నేను తెచ్చినా అని ఆయన చెప్పుకుంటున్నాడు తప్ప ఆయనకి ప్రజలకు కూడా తెలుసు ఉరకొండ కాన్స్టిట్యూన్సీలో ఆయన ఏదిగా నా చేత కాదంటాడు. ఎవరైనా పోతే ఏదైనా గ్రామంలో నాకు ఇల్లు కావాలా, నాకు రేషన్ కార్డు కావాలా, నాకు పెన్షన్ కావాలని పోతే మన గవర్నమెంట్ లేదు కదా, నేను యాడ్ తెచ్చిస్తాను, నాతో ఏమీ కాదు ఆయన ప్రజల్లో ఉండే చెప్తున్నాడు. అలాంటి వాడు
ఈరోజు నీ పెద్ద పెద్ద ప్యాకేజీలు ఏ విధంగా తెస్తాడో మనం ఆలోచించుకోవాలి. ముఖ్యంగా ఈ పరిశ్రమలు ఈ ప్రాంతానికి వచ్చే పరిస్థితులు లేవు. ఎందుకంటే అడవి ప్రాంతం ఎక్కువ ఇక్కడ. ఈ అడవి ప్రాంతంలో పరిశ్రమలు రాలేదు కాబట్టి అలాంటి రాని చోటికి, ఎందుకంటే ఇది ఈ ప్రాంతం బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ ఆంధ్రప్రదేశ్ డిస్టిక్ కూడా అన్ని దానికి దూరంగా ఉంటుంది ఈ ప్రాంతం. ఇలాంటి ప్రాంతంలో పరిశ్రమలు తీసుకురావాల, ఒకసారి ఇక్కడ స్వేచ్ఛ ఉంటుంది అనే ఉద్దేశంతో గాలిమరలు తీసుకురావడం జరిగింది. ఆ గాలిమరల వల్ల ఎంతమందికి ఉపాధి అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా ఈ అక్కడ కింద హోంగార్డులు అయితేనేమి, టెక్నికల్గా చదివిన పిల్లల్ని, ఐటీఐ చేసిన పిల్లల్ని అక్కడ పోస్టింగ్లు అయితేనేమి, ఈ విధంగా ఎంతోమందికి ఉపాధి కల్పిస్తుంది. దాంట్లో సక్సెస్ అయినాడు. త్వరలో కూడా నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే ఎన్నో అద్భుతమైన పథకాలు తీసుకొస్తారని మేము ఆశిస్తున్నాం. ఇప్పుడు చూసుకుంటే కేశవ్ గారి విషయానికి వచ్చేసరికి రాష్ట్రంలో కీలకమైన నాయకులుగా ఆయన వ్యవహరిస్తూ వస్తున్నారు. అలాగే పెద్ద తరహా వ్యక్తి, సీనియర్ నాయకులు పార్టీలో. అలాంటి వ్యక్తి ఇక్కడ ఉన్న ప్రజలకి, అంటే పేదవారని లేదంటే మధ్యతరగతి వారని, ఈ ప్రజలందరికీ ఆయన ఎంతవరకు అందుబాటులో ఉండగలుగుతున్నారు? పయ్యావుల కేశవన్న ఏ వ్యక్తి అయినా ఫోన్ పోయిందంటే కంపల్సరీ ఫోన్లో స్పందిస్తాడు. మనం సమస్య చెప్తే అది నాములు వాళ్ళ పేరు ఉండదు, ఏమి ఉండదు. మనం ఫోన్ చేసినామంటే ఆయన ఫోన్ ఎత్తుతాడు. ఏం మీ సమస్య అంటాడు. సమస్య చెప్పిన తర్వాత ఆ అధికారితోన మాట్లాడిన తర్వాత మీ సమస్య ఈ విధంగా అయిందని రిటర్న్ కాల్ చేసే అలవాటు ఉంది. మామూలుగా ఫోన్ నాయకులు అంటే ఒక సర్పంచ్, ఒక ఎంపీటీసీనో, ఒక జెడ్పీటీసీనో 10 వచ్చిన వెంటనే ఫోన్ చేస్తే ఫోన్లు ఎత్తరు. అలాంటిది ఈయన ఫోన్లు ఎత్తి మళ్ళీ మీ సమస్య ఈ విధంగా పరిష్కారమైందని చెప్పే వ్యక్తి. మరి ఇంకేమైనా అసెంబ్లీ సమావేశాలు ఇవన్నీ ఉన్నప్పుడు, ఏదైనా పార్టీ విస్తృత సమావేశాలు ఉన్నప్పుడు ఇక్కడ వాళ్ళ సహోదరుడు పయ్యావుల సీనప్పన్న ప్రతి ఒక్క చిన్న విషయంలో కూడా ప్రజలకు అందుబాటులో ఉండి ఏ సమస్య వచ్చినా వాళ్ళు మీద వేసుకుని సమస్యను పరిష్కారం చేస్తారు. మరి ఈసారి ఆయన గెలిచే అవకాశం ఎంతవరకు ఉందంటారు కేశవ్ గారు? చాలా అద్భుతంగా ఉంది. పయ్యావుల కేశవన్న కంపల్సరీ గెలుస్తాడు, గెలవబోతున్నాడు. మే 23వ తేదీకు చాలా ఈ జిల్లాలోనే అత్యధిక మెజార్టీతో గెలిచిన వ్యక్తిగా రికార్డు నమోదు చేసుకోబోతున్నాడు. ఎంత ఉంటుంది అంటారు మెజార్టీ? దాదాపు 15,000 నుంచి 20,000 మధ్యలో కంపల్సరీ వస్తుంది. ఎందుకంటే ఇదేం మేము గుడ్డిగా చెప్పడం లేదు. మేము బూత్ కమిటీలు వేసుకున్నాం. బూత్ కమిటీల ద్వారా ఏ ప్రజలు ఎక్కడున్నారు, ఏ విధంగా మా పార్టీ కార్యక్రమంలో భాగంగా ఏ విధంగా ఉండాలని మేము ప్లాన్ చేసుకున్నాం. ఇప్పటికే మాకు 15,000 ఓటర్స్, 15,000 నుంచి 20,000 ఓటర్ మెజార్టీతో మేము గెలుస్తున్నామని మాకు వచ్చిన రిపోర్ట్స్, మా అందుబాటులో ఉండే సమాచారంతో మాకుంది. అదీగాక నామినేషన్కి పయ్యావుల కేశవన్ నామినేషన్ లాస్ట్ 22వ తారీఖు నామినేషన్ చేసిన రోజు ఒక అద్భుతం. ఎందుకంటే చరిత్రలో ఉరవకొండ ప్రాంతంలో ఏ కార్యక్రమం జరిగినా కనీసం లాస్ట్కి చంద్రబాబు నాయుడు వచ్చిన రోజు కూడా అంత జనాలు లేరు. అంత అద్భుతమైన జనాలు కలిసినారు. అదంతా స్వచ్ఛందంగా వచ్చినారు. ఎందుకంటే లాస్ట్ టైం ఓడించినాం ఇలాంటి వ్యక్తిని గెలిపించుకోవాలనే అవసరం మనకుంది. మన ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఇలాంటి వ్యక్తి చేతిలో మనం కాన్స్టిట్యూన్సీ పెట్టాలనే ఉద్దేశంతో ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి ఆ రోజు కార్యక్రమం చేసినారు. రాష్ట్రం విషయానికి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీద మీ అభిప్రాయం ఏంటి? చంద్రబాబు పరిపాలన గురించి మాకన్నా ప్రజలే బాగా అద్భుతంగా చెప్తారు. ఎందుకంటే ఆయన చేసిండే పథకాలు రాష్ట్ర స్థాయిలో కాదు, దేశ స్థాయిలో కూడా ఎక్కడ ఏ రాష్ట్రంలో లేవు. ఎందుకంటే అద్భుతమైన చంద్రన్న బీమా తీసుకోండి. చంద్రన్న బీమా అంటే ఓ ప్రమాదవశాత్తు ఎవరైనా చనిపోతే 5 లక్షలు, లేకపోతే మామూలు మరణం చెందిన 2 లక్షల రూపాయలు, ఏదైనా అంగవైకల్యం చెందితే 2 లక్షల రూపాయలు. ఈ విధంగా ఎంతో ఇలాంటివి ఒక పెద్ద కొడుకే వాళ్ళ ఇంటి సహాయ సహకారాలు అందిస్తున్నాడు. ఎందుకంటే చంద్రన్న బీమా అనేది ఒక పెద్ద వరం. అదేగా ఈ మా జిల్లా కరువు ప్రాంతం. ఈ కరువు ప్రాంతంలో చంద్రన్న పెళ్లి కానుక అనేది అది అద్భుతమైన పథకమే. ఎందుకంటే ఎస్టీలకైతే 50,000 రూపాయలు పెళ్ళి అయితే, బీసీలకైతే 35,000, ఎస్సీలకైతే 40,000 రూపాయల ప్రకారము ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేసే బరువైన కాలంలో చంద్రబాబు నాయుడే తన కూతురుగా భావించి ఈరోజు ఇన్ని అద్భుతమైన పథకాలు చేసినాడు. అదేవిధంగా రుణమాఫీ పూర్తి కుటుంబంలో 1.5 లక్షల వరకు రుణమాఫీ చేసినాడు. అదేవిధంగా ఇది పసుపు కుంకుమ ఇది 2 విడతలుగా ఇచ్చినాడు. వాళ్ళందరూ ఇప్పుడు ఇంట్లో తల్లిదండ్రులు మర్చిపోతుంటారు. అన్నదమ్ముల్ని తల్లిదండ్రులు కూడా ఆడవాళ్ళు మర్చిపోతున్నారు. ఎందుకంటే మామూలుగా ఆడవాళ్ళకు ఇంటికి ఇచ్చిన తర్వాత గుర్తు పసుపు కుంకుమ పెట్టేదానికి ఒక గుర్తు. అలాంటి పసుపు కుంకాలు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇస్తున్నారు కాబట్టి ఆయనే వాళ్ళ పుట్టింటి వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి ప్రజల్లో బ్రహ్మాండంగా ఉంది. ఇది ప్రజల్లో బాగా వేయబోతుంది కాబట్టి ఈయన అద్భుతమైన పథకాలు చేసినాడు. అలాంటి ముఖ్యమంత్రి మనకి దేశంలోనే ఏ ముఖ్యమంత్రి లేదు. ఎందుకంటే ఆయన ఎప్పుడు ప్రజల్లో ఉన్నాడు. మన రాష్ట్ర బడ్జెట్ 16,000 లోటు బడ్జెట్తో మన రాష్ట్రము ఆ రోజు మనము ఇవ్వడం జరిగింది. అలాంటిది ఇన్ని సంక్షేమ ఫలాలు ఆయన పాదయాత్రలో చెప్పిన ఏ హామీ ఇచ్చాడో అన్ని హామీలు నెరవేరుస్తూ పాదయాత్రలో చెప్పని హామీలు కూడా కొత్త పథకాలు చేస్తున్నాడు. ఈరోజు మన గవర్నమెంట్ నుంచి ఎకరాకి
5 ఎకరాలు ఉన్న రైతులకు 15,000 రూపాయలు, 5 ఎకరాల పైన 10,000 రూపాయలు, ఇలాంటి పథకాలు ఎన్నో అద్భుతమైన పథకాలు తెచ్చినా కాబట్టి చంద్రబాబు నాయుడు మించిన ముఖ్యమంత్రి రాడు. ఇలాంటి ముఖ్యమంత్రి కావాలని, ఇలాంటి ముఖ్యమంత్రి మిస్ చేసుకోవడానికి ఆంధ్ర ప్రజలు సిద్ధంగా లేరు కాబట్టి ముఖ్యమంత్రి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అవుతాడు. అదీగాక ఆయన ఒక్కరోజు కూడా తన పిల్లలతో లేడు. ప్రతిరోజు మన రాష్ట్ర ప్రజల్ని తల్లి పిల్లలు అనుకున్నాడు. ప్రతిరోజు ఏ చిన్న అవకాశం టైం దొరికినా ఎన్నో దేశాలు తిరిగినాడు. స్విట్జర్లాండ్ అయితేమి, అమెరికా అయితేమి, చైనా అయితేమి, జపాన్ అయితేనేమి, ఇన్ని సింగపూర్ అయితేమి, ఇవన్నీ తిరిగినాడు. తిరిగి అక్కడ నుంచి జనం కూడా తెలుసు ఆ రోజు 10,000 బడ్జెట్ ఇచ్చినాడు. ఈరోజు ఇన్ని డబ్బులు ఎక్కడ వస్తున్నాయంటే ఆయన ఈ విధంగా తిరిగి మన ఆదాయం పెంచినాడు కాబట్టి ఇస్తున్నాడని మా ఉద్దేశం. ఇలాంటి ముఖ్యమంత్రి మనకు రాడు కాబట్టి చంద్రబాబు పరిపాలనకి ఏమాత్రం డోకా లేదు. ఆయన తప్పకుండా గెలుస్తాడు. చంద్రబాబు నాయుడు గారిని ఓడించడం కోసమే అటు కేసీఆర్ గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ, మోదీ గారు కానీ కలిసి పనిచేస్తున్నారని చెప్పని అంటున్నారు. దీని మీద మీ అభిప్రాయం? దీని మీద మా అభిప్రాయం ఏమంటే ప్రజల్లో బాగా అద్భుతంగా ఇది చంద్రబాబు చేసిన సహాయం వాళ్ళ ముగ్గురు. ఎందుకంటే ఆ రోజు సమైక్యాంధ్ర ఉద్యమం జరిగిన రోజు, తెలంగాణ ఉద్యమాలు జరిగిన రోజు, సమైక్యాంధ్ర ఆ రోజు ఉద్యమాల్లో కేసీఆర్ మాట్లాడిన మాటలు ఇంకా మా చెవులు మోగుతూనే ఉన్నాయి. ఎందుకంటే మేము కూడా దాదాపు 2 నెలలు సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొన్నాం. ఆ రోజు కేసీఆర్ గారు మాట్లాడిన మాటలు ఈరోజు కూడా మాకు వినబడుతున్నాయి. అదీగాక మోడీ గారు మనల్ని నమ్మించి మోసం చేసినారు. మనకి ఆయన సాక్షాత్తు తిరుపతి వెంకన్న సాక్షిగా మనకు ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పిన వ్యక్తే ఈరోజు అది మర్చిపోయినాడు, ఆయన మోసం చేశాడు. ఇలాంటివన్నీ ప్రజలందరికీ తెలుసు. ప్రజలందరికీ తెలిసింది కాబట్టి వాళ్ళు కలిసి జగన్ కూడా నిన్నమన్నా చెప్తున్నాడు, కేసీఆర్తో మాట్లాడితే తప్పేంటి అని. కేసీఆర్తో మాట్లాడితే నువ్వు కుమ్ముకైనావు, నీ కేసులు ఉన్నాయి, నువ్వు హైదరాబాద్లో నీ ఆస్తులు ఎక్కువ ఉన్నాయి, నువ్వు కుమ్ముకి అవుతావు. ఆంధ్రప్రదేశ్ కుమ్ముకి అయ్యేంత అవసరం లేదు. ఆంధ్ర ప్రజలు ఎటువంటి పరిస్థితుల్లో మోసపోరు. మీరు కుమ్ముకి అయ్యే దాని నుంచే ఈరోజు చంద్రబాబుకి అది కూడా మెజార్టీ అవకాశం ఉంది. మేమైతే 100 సీట్లు వస్తాయనుకున్నాం మొదట్లో మన రాష్ట్ర పరిస్థితి బట్టి. కానీ వీళ్ళు ముగ్గురు కలిసిన వేవ్ మీదే మళ్ళీ మనకి ఇంకా ఒక 50 సీట్లు అదనంగా వచ్చి 150 సీట్లతో మే 23వ తేదీ మనం ఖచ్చితంగా గెలవబోతున్నామని. సీట్లు పెరుగుతాయని మీరు అంటున్నారు, కానీ చూసుకుంటే సెంట్రల్లో ఒక పెద్ద పార్టీ అనేది బీజేపీ పార్టీ. అందులో నరేంద్ర మోదీ గారు అంటే ఇప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నారు. అదేవిధంగా పక్క రాష్ట్రంలో రూలింగ్లో ఉన్న వ్యక్తి కేసీఆర్ గారు, అలాగే ప్రతిపక్ష నాయకులు ఇక్కడ జగన్మోహన్, ఇలాంటి బలమైన వ్యక్తులు ముగ్గురు కలవడం వల్ల చంద్రబాబు నాయుడు గారికి నష్టం కలగదంటారా? మరి వాళ్ళ బలము ఆంధ్రప్రదేశ్లో లేదు. కేసీఆర్కి బలం ఉంటే మన ఆంధ్రలో పోటీ చేయొచ్చు, ఆయన చేసే పరిస్థితులు లేడు. అదేవిధంగా మోడీ గారు జీరో అయినాడు. భారతీయ జనతా పార్టీకి గతంలో 5 సంవత్సరాలకు ఉన్న వేవు ఇప్పుడు మన రాష్ట్రంలో ఈ 5 సంవత్సరాలుగా ఆయన చేసిన మోసాలతో రాష్ట్రంలో కాంగ్రెస్ జీరో చుట్టినారు. ఈసారి అదే ఫలితము బీజేపీకి వస్తుంది. వాళ్ళిద్దరూ మైనస్ ఇక్కడ, మోడీ కేసీఆర్. వాళ్ళని నమ్ముకొని ఈయన దిగుతున్నారు కాబట్టి ఈయనకి 12 సీట్లు వచ్చే పరిస్థితుల్లో నుంచి మళ్ళీ ఆయనకు కూడా తగ్గే పరిస్థితులు ఉన్నాయి జగన్ గారికి. థ్యాంక్ యూ.